కూడా మహబూబాబాద్కు సంబంధించి తప్పకుండా ఈ హెడ్ క్వార్టర్స్ను, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ను ఇటు హెల్త్ పరంగా కానివ్వండి, అటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించి రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ జిల్లాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా, ఎందుకంటే మన పోయినసారి వచ్చినప్పుడే జేఎన్టీయూను పేరుకి ఇచ్చేసినారు. ఆ జేఎన్టీయూ జాగ ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి లోపల గత 3 నెలల క్రితం మనం కూర్చొని ఏదైతే జేఎన్టీయూ ల్యాండ్ను కూడా దాదాపు ఒక 70 ఎకరాల ల్యాండ్ను ఐడెంటిఫై చేసి 25 ఎకరాలు 30 ఎకరాలు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్నే జేఎన్టీయూకి సంబంధించి ఒక బిల్డింగ్ శాంక్షన్స్ కూడా తీసుకొని వాటికి కూడా ఫౌండేషన్ వేసుకునే చేయబోతున్నాం. దాంతోపాటు ఏదైతే ఇక్కడ హై స్కూల్స్, మహిళలకు సంబంధించి, బాయ్స్కి సంబంధించి, దాంతోపాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా ఇంక్లూడింగ్ స్టేడియం తోటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 1-2 మంత్స్ లోపలనే వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకునే విధంగా వీటన్నిటితో పాటు అన్న కొంచెం స్పీడప్ చేయించేసి నెక్స్ట్ 3 మంత్స్ లోపల ఇది కంప్లీట్ చేయించేతుంటే నెక్స్ట్ 3 మంత్స్ లోపల ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ ఆరోగ్య పరంగా కానీ, విద్యాపరంగా కానివ్వండి, మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కి కావాల్సిన 100% శాంక్షన్ ఇప్పించుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా అన్న అంత దూరం నుంచి మీరు వచ్చి ఇవాళ మా నియోజకవర్గానికి, జిల్లాకి సంబంధించి మీరు ఇవ్వబోయే వాటి కోసం మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారన్న. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ, పిల్లలు కోరినవన్నీ కూడా మీరు చేస్తారని చెప్పి, ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ తెలుసు మొదటి నుంచి కూడా, మీ స్టైల్ ఆఫ్ వర్కింగే వేరన్నా. దాన్ని మేము ముందు నుంచి కూడా గత 25 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీది డిఫరెంట్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రభుత్వం ఆశించిన విధంగా ఏదైతే ఉన్నదో చెప్పుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. మన అన్న కూడా చెప్పుకునే అవకాశం కల్పించి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వచ్చిపోయినాము అనేది కాకుండా ఆ సమస్యని ఇనుడు, సమస్యను తీర్చుడు అనేది వాటిలో ఉన్న గొప్పతనం చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ మేడం గారిని మాట్లాడుతూ కోరుతాం.